హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ సూర్య మ్యాథ్స్. ఈ వీడియోలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ నోటిఫికేషన్స్ ఆల్రెడీ మనకు రిలీజ్ అయ్యాయి కదా. ఆ రిలీజ్ అయిన నోటిఫికేషన్లో చిన్న చిన్న లాజిక్స్ ఉన్నాయి. ఆ లాజిక్స్ మనం బాగా అర్థం చేసుకోకపోతే మనకి టైర్ 1 టైర్ 2 క్లియర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఒకవేళ మనం ఏ సర్టిఫికేట్ అయితే పెట్టామో ఆ కట్ ఆఫ్ క్లియర్ చేయకపోతే మనకు జాబ్స్ పోయే అవకాశాలు ఉన్నాయి. సో చాలా మందికి ఈ లాజిక్ తెలియదు. చాలా మంది ఏం చేస్తారంటే, నోటిఫికేషన్ మొన్నే కదా వచ్చింది, 20 వరకు టైం ఉంది కదా, 27 వరకు టైం ఉంది కదా, లాస్ట్ 5 డేస్లో అప్లై చేసుకుందాంలే. ఆర్ఆర్బి వెబ్సైట్ ఏంటంటే ఎస్ఎస్సి టైప్ కాదు, లాస్ట్ 1 or 2 డేస్లో అప్లై చేసుకున్నా ఏం కాదు అని చెప్పేసి చాలామంది ధీమాగా ఉంటారు. అలా మీరు లాస్ట్ వరకు వెయిట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఈ వీడియో మీకు యూజ్ అయ్యి, ఆల్రెడీ నేను చెప్తున్న కంటెంట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే వీడియో స్కిప్ చేయండి. లేదు మీకు తెలియదు, మీకు ఇది యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను తమ్నైల్లో ఎందుకు పెట్టానంటే, మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ పూర్తిగా తెలుసుకోకుండా అప్లై చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైం మనకి 27th వరకు టైం ఉంది కదా అండర్ గ్రాడ్యుయేట్స్, 20 వరకు గ్రాడ్యుయేట్స్కి మనకు టైం ఉంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. మీరు అలా అనుకుంటే మీకు చాలా చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏమవుతుంది ఏంటనేది ఒకసారి వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం వీడియోలోకి వెళ్తే మనకి ప్రజెంట్ 21st అక్టోబర్ని ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం 27th అక్టోబర్న అండర్ గ్రాడ్యుయేట్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అది మనకు November 27th వరకు అండర్ గ్రాడ్యుయేట్స్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం November 21st వరకు గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే, ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే, మనకి 21st వరకు టైం ఉంది కదా, 27th వరకు టైం ఉంది కదా, లాస్ట్ 2-3 డేస్లో అప్లై చేసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటారు. మీరు అలా అప్లై చేసుకున్నా పర్లేదు. ఎవరు అలా అప్లై చేసుకోవాలంటే, ఎవరైతే జనరల్ కేటగిరీలోకి వెళ్తారో, అట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు లాస్ట్ 2-3 డేస్లో అప్లై చేసుకున్న ఏం కాదు. ఓబీసీ క్యాండిడేట్స్, బీసీకి సంబంధించి, బీసీ క్యాస్ట్కి సంబంధించి ఓబీసీ ఉంటుంది కదా మన సెంట్రల్ ఫార్మాట్లో, ఆ సర్టిఫికేట్స్ ఉన్న క్యాండిడేట్స్ ఏం చేయాలి అంటే, మీరు ముందుగానే అప్లై చేసుకోవాలి. ఎందుకు ముందుగా అప్లై చేసుకోవాలి అంటే, మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే, క్యాస్ట్ డీటెయిల్స్ అడుగుతున్నాడు, కమ్యూనిటీ నెంబర్ అడుగుతున్నాడు. కమ్యూనిటీ నెంబర్ అడిగిన తర్వాత ఆ కమ్యూనిటీ ఏదైతే ఓబీసీ సర్టిఫికేట్ మీరు మండల తహసీల్దార్ని తీసుకున్నారో ఆ డేట్ మెన్షన్ చేయమంటున్నాడు. ఆ డేట్ మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఏప్రిల్ దగ్గర నుంచి 27th నవంబర్ మధ్యలోనే డేట్ ఉండాలి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే, మనం చాలా నోటిఫికేషన్స్లో మనం ఏం చేస్తాం, మనకు నోటిఫికేషన్ 30 days నడుస్తుంది కదా, లాస్ట్ 2-3 డేస్లో అప్లై చేసుకుందాంలే అని చెప్పి చాలామంది లైట్ తీసుకుంటారు. మీరు అలా లైట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను రీసెంట్గానే 2025 January 30న ఓబీసీ అండ్ బీసీడీ సర్టిఫికేట్ చేసుకున్నాను. నాకు సర్టిఫికేట్ ఉంది కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ అప్లికేషన్ పెట్టేద్దాము అని చెప్పేసి నేను ల్యాప్టాప్ తీసి నేను పెడుతుంటే అక్కడ నాకు చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. నేను ఏంటి అంటే, ఇప్పుడు మనం అప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ అట్ ద సేమ్ టైం క్యాస్ట్ నెంబర్ అడుగుతున్నాడు కదా. నేను నార్మల్గా 25లోనే కదా తీసుకున్నాను, నాకేమి క్యాస్ట్కి ప్రాబ్లం ఉండదు, ఆ డేట్ ఎంటర్ చేసేద్దాం అని చెప్తే January 25 ఆ డేట్ లేదు, ఏప్రిల్ తర్వాత నుంచే అడుగుతున్నాడు. అప్పుడు నేను ఏం చేశానంటే, నా గ్రామ సచివాలయం ఏవైతే ఉందో అక్కడికి వెళ్ళి, నాకు ఇలా సో అండ్ సో సర్టిఫికేట్ బీసీడీ అట్ ద సేమ్ టైం ఓబీసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ప్రీవియస్గా బీసీడీ అట్ ద సేమ్ టైం ఓబీసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ప్రజెంట్ రాస్తున్న ఎగ్జామ్కి రెన్యువల్ అడుగుతున్నాడు, అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో అడుగుతున్నాడు, నాకు అర్జెంటుగా సర్టిఫికేట్ కావాలని చెప్పేసి వాళ్ళని నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ కొత్తగా ఈరోజే నేను November 6th 1 వీక్లో సర్టిఫికేట్ చేయించుకొని ఈరోజు అప్లై చేయడం జరిగింది. నేను చాలామందికి ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో అర్జెంటుగా అప్లికేషన్ ఫిల్ చేయండి. ఎవరికైతే నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో ఉంటే 2025లో ఓబీసీ సర్టిఫికేట్ పర్లేదు. ఎవరికైతే ఏప్రిల్ లోపు ఉందో
వాళ్ళు అర్జెంటుగా ఓబీసీ సర్టిఫికేట్ మీ గ్రామ సచివాలయంలో కానీ, తెలంగాణ వాళ్ళు అయితే మండల ఆఫీసులో కానీ మీ సేవలో అప్లై చేసి అర్జెంటుగా సర్టిఫికేట్ చేయించుకోండి. మీరు ఏప్రిల్ నుంచి నవంబర్ లోపు మీరు లేకపోతే రేపు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినా మీరు యూఆర్ కానీ కన్సిడర్ చేస్తారు. మనం చాలామంది ఏమనుకుంటామంటే ఎగ్జామ్ అయ్యాక చూద్దాంలే ఫస్ట్ మనం టైర్ 1 టైర్ 2 CBT1 CBT2 క్లియర్ చేయాలి కదా, క్లియర్ చేశాక కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. మనం ఒకవేళ బై ఛాన్స్ మనం ఎగ్జామ్ క్లియర్ చేసేలా ఉంటే టైర్ 1 టైర్ 2 క్లియర్ చేశాక డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పోతే, ఒకవేళ మీరు ఓబీసీ కటప్ కరెక్ట్గా క్లియర్ చేసి మీకు జాబ్ వస్తే, ఒకవేళ మీకు ఓబీసీ సర్టిఫికేట్ కరెక్ట్గా ఆన్ డేట్ లేకపోతే మీరు యూఆర్ కన్సిడర్ చేయబడతారు. ఆ యూఆర్ కట్ ఆఫ్ మీకు సరిపోకపోతే అప్పుడు మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకోండి. మీ గ్రామ సచివాలయం, ఏపీ అయితే గ్రామ సచివాలయాల్లో, లేదు తెలంగాణ అయితే మండల రెవెన్యూ ఆఫీస్లో మీ సేవలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి అర్జెంట్గా రెన్యువల్ చేయించుకోండి. మీకు ఎవరికైనా ఓబీసీ లేకపోయినా సరే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఓబీసీ చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళి సర్టిఫికేట్ చేయించుకొని అప్లై చేస్తే కట్ ఆఫ్కి ఒక 2-3 మార్క్స్లైనా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం చాలామంది ఏం చేస్తామంటే సర్టిఫికేట్స్ పెట్టడం చాలా లైట్ తీసుకుంటాం. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది, మనకు ఫస్ట్ జాబ్ వస్తే అప్పుడు చూద్దాంలే, అది వచ్చేది లేదు పీకేది లేదని మనం ఫీల్ అవుతాం. వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకముందు మనం జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు ఎలిజిబుల్ దీనికి, ఓబీసీకి. క్రీమీ లేయర్ వాళ్ళు జనరల్గానే కన్సిడర్ చేయబడుతుంది. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది లాస్ట్ 2-3 డేస్లో అప్లై చేసుకుందాంలే అని అనుకుంటారు. మీరు అలా అనుకుంటే మీ దగ్గర సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉంటే పర్లేదు. సర్టిఫికేట్స్ లేకపోతే ఏమవుతుందంటే ఇంకొక 2-3 డేస్లో అప్లికేషన్ ఎండ్ అవుతుంది అనగా మీరు పెట్టుకొని చూసుకుంటే ఇది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో మీ సర్టిఫికేట్ డేట్ లేకపోతే అప్పటికప్పుడు మీరు 1 or 2 డేస్లో సర్టిఫికేట్ చేయించుకోలేరు. ఈ వీడియో చేయడం గల మెయిన్ రీజన్ అంటే చాలామందికి ఈ ప్రాసెస్ తెలియదు, నాకు కూడా తెలియకపోయేది. నేను అప్లికేషన్ ఓపెన్ చేసి అప్లై చేసేటప్పుడు ఏప్రిల్ నుంచి నవంబర్ 27 లోపే వాడు మనకి అక్కడ డేట్స్ ఇస్తున్నాడు, అదే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికి ముందు సెలెక్ట్ చేసుకోవడానికి, దాని వెనకతలు సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఇవ్వట్లేదు. మనమేమనుకుంటాం అంటే ప్రజెంట్ అయితే ఏదో ఒక డేట్ పెట్టేద్దాం, మనకు జాబ్ వచ్చిన తర్వాత కదా అప్పుడు ఇప్పుడైతే పెట్టేద్దాం, తర్వాత వచ్చిన తర్వాత మనం సచివాలయంకి వెళ్ళి చేయించుకుందామని చాలామంది అనుకుంటారు. మీరు పక్కగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పోతుంది. ఎందుకు పోతుంది అంటే మీరు జస్ట్ ఓబీసీలో కట్ ఆఫ్ క్లియర్ చేస్తే ఎవరైతే మీ పక్కనే ఉన్న యూఆర్ క్యాండిడేట్ ఉన్నారో మీ ఓబీసీ అక్కడ ఆప్షన్ వల్ల యూఆర్కి వచ్చిన జాబ్ పోతుంది. నిన్ను నమ్ముకొని ఓబీసీకి జాబ్ ఇస్తే అక్కడ యూఆర్కి పోతుంది. అట్ ద సేమ్ టైం మీ సర్టిఫికేట్స్ ఫాల్ట్ ఉంటే ఆ యూఆర్ సీరియస్గా ప్రిపేర్ అయిన యూఆర్ క్యాండిడేట్కి జాబ్ పోతుంది. కాబట్టి ఇవి చాలా చాలా గట్టిగా చూస్తాడు. దయచేసి ఎవరికైతే సర్టిఫికేట్స్ లేవో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో డేట్స్ ఉంటే పర్లేదు, లేని వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా వెళ్ళి చేయించుకోండి. నేను తమ్ముని ఇలా పెట్టడం గల కారణం ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వచ్చి వీడియో క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని చెప్పేసి అలా పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను తమ్మునిలో కూడా ఏం పెట్టానంటే మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ అప్లై చేయొద్దు, ఈ సర్టిఫికేట్ లేకపోతే చేయొద్దు అని వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇద్దాం అని చెప్పేసి అలా పెట్టాను తప్ప తప్పుగా ఏం పెట్టలేదు నేను. దయచేసి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.